లైవ్గా నేనైతే ఇదే ఫస్ట్ టైము 7 లక్షల వాచ్ చూడటం అయితే మాత్రం అంతలా ఏముందా అని అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి అంటే 18 క్యారెట్ గోల్డ్తో చేస్తారంట దీన్ని మొత్తంగా. అది ఒరిజినల్ గోల్డ్, దాంతోపాటుగా మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ కూడా ఒరిజినల్ ముత్యాలంట దీనికి అప్లై చేసేవి. సో నిజంగా ఇలా 7 లక్షల వాచ్ అంటే మామూలుగా లేదు చూడటానికి. అలాగే ఇంకా చాలా వాచెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, అవి కూడా ఒకసారి చెప్తాను చూడండి. ఇది 7 lakhs అంట, ఇది 4 lakhs అంట. రేట్లు అంటే ఇది ఒరిజినల్ గోల్డా? ఒరిజినల్ గోల్డ్తో చేశారంట, మనకు తెలియదు. ఇక్కడ షాప్లో చెప్తా ఉన్నారు. నిజంగా 18 క్యారెట్స్ అంట నిజంగా. ఇవ్వండి, మామూలుగా లేదు వాచ్ కూడా. ఎక్సలెంట్, బ్రహ్మాండం అంటున్నారు షాప్ వాళ్ళు, వాళ్ళు అలాగే చెప్తుంటారు. కానీ మామూలుగా అయితే మాత్రం నిజంగా ఒరిజినల్ గోల్డ్తో చేయటం మామూలు విషయం కాదు కదా. బాగుంది వాచ్ అయితే మాత్రం. మీకు కూడా చూపిద్దాంలే, కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే కొనుక్కుంటారని చెప్పి. ఈ ఒరిజినల్ ముత్యాలా, సూపర్. అదనమాట, ఓవరాల్గా అయితే చాలా బాగుంది కలెక్షన్. ఒరిజినల్ సిల్వర్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఈ ఒరిజినల్ సిల్వర్తో చేశారంట. ఇది కూడా ఇక్కడ స్పెషల్ కలెక్షన్గా అయితే పెట్టారు. దీంతో పాటుగానే ఇంకా గోల్డ్లో రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర చూడటానికి అయితే మాత్రం. అంటే అందరూ చైన్స్ ఇష్టపడరు కదా, బెల్ట్ కూడా ఇష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఉన్నాయి. అలాగే జెంట్స్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. నిజంగా ఒరిజినల్ గోల్డ్తో వాచ్ అంటే మామూలు కాదు కదా. మామూలు గోల్డ్ చైన్ వాచ్ అంటారు, కానీ నిజంగానే గోల్డ్ వాచ్ ఉంటుందా అని నేను షాక్ అయ్యాను చూసి. మీలో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ నిజంగా ఇలా ఒరిజినల్ గోల్డ్తో చేసిన వాచెస్ వాడేవాళ్ళు ఉన్నారా? లేదంటే వీళ్ళు ఖచ్చితంగా ఫ్యూచర్లో అలాంటి వాచెస్ కొంటారు అని ఎవరినైనా అనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి వాళ్ళ నేమ్ని. అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఎందుకో గులాబ్ జామ్ తినాలనిపించింది. చాలా రోజులు అయితే అయిపోయిందనమాట స్వీట్ అనేది తిని. సో ఒకసారి ట్రై చేద్దాంలే అని మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అయితే తీసుకున్నాను. ఇన్స్టెంట్ గులాబ్ జామ్ అయితే తీసుకోక తప్పలేదు ఈసారి. ఇక మా అయ్యగారు అయితే ఈరోజు ఇద్దరు వచ్చి దింపండి నన్ను అన్నారనమాట. సో ఆయన వేసిన ఆర్డర్ ప్రకారం అయితే ఇద్దరు రాక తప్పలేదు. ఒక్కొక్కసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంటాడు. ఒకసారి ఏమో నాన్న దింపాలంటాడు, ఒకసారి అమ్మ దింపాలంటాడు, ఒక్కోసారి ఇలా ఇద్దరు రావాలి అంటాడు. సరే పిల్లలతో అలా వెళ్ళటం కూడా సరదాగా ఒక ఆనందమే కదా అని అయితే మొత్తానికి ఇద్దరం అయితే బయలుదేరి అయ్యగారిని స్కూల్ దగ్గర దింపాము. ఇక ఇంట్లో ఉన్న వాటర్ టిన్ అయితే ఎక్స్పైర్ అయిపోవడంతో కొత్తది కొనక తప్పలేదు. సరే చాలా రోజులు అయింది, అలాగో లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళట్లేదు, కనీసం బండి మీద అలా ఊరికి తిరిగొద్దాం అని చెప్పి వాటర్ టిన్ కొనుక్కొని కాసేపు అలా తిరిగి అయితే వచ్చామన్నమాట. ఈరోజు ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి బ్రేక్ఫాస్ట్ తినడం మానేశాను. అంటే బ్రేక్ఫాస్ట్ బదులుగా ఇంట్లో ప్రిపేర్ చేసేది డిఫరెంట్ ఐటమ్ మీకు చూపిస్తాను, చాలా మంచిది హెల్త్కి కూడా. ఏంటండి ఏం తింటున్నారు? సో ఇగో ఆల్రెడీ మన వీడియోలో చెప్పాను అనమాట. ఇది నైట్ అయితే తోడేసారనమాట మిగిలిన అన్నంలో. సో మిర్చి, అలాగే ఉల్లిపాయ, పెరుగు, వాటర్ మిక్స్ చేసి నైట్ మిగిలిన అన్నంలో, వేడి అన్నం తోడేయకూడదు అనమాట. ఓకే, ఓన్లీ ఏదైతే మిగులుతుందో చల్లారిపోయి ఆ అన్నంలో ఇలా తోడేసుకొని పొద్దున్న తింటే మంచిది. మరీ ఉట్టి తినలేమనుకుంటే ఇలా వేయచ్చు. కొంతమంది కర్రీస్ కావాలనిపిస్తాయి కదా, జస్ట్ నంచుకోవడానికి కొంచెం, అదనమాట. దీన్ని మామూలుగా అయితే కాంచా అని కూడా అంటారు, హెల్త్కి మంచిది అంటారు అనమాట. గ్యాస్ అది కంట్రోల్ అవుతుందని. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సరే ఇక మా వాడి స్కూల్ అయితే అయిపోయింది. ఈరోజు ట్రైన్ చూద్దాం అని అయితే అల్లరి చేశాడు. సరే చూపిద్దామని తీసుకెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో ప్యాసింజర్ ట్రైన్ కాదు, అంటే జనాలు ఉండే ట్రైన్ కాదు, ఇలా గూడ్స్ ట్రైన్ టైప్లో అయితే వచ్చింది. అది చూడగానే ఫస్ట్ మా వాడైతే షాక్ అయ్యాడనమాట, నాన్న గూడ్స్ అని చెప్పి. మ్యాక్సిమం ఇలా కవర్లో తెచ్చుకొని తాగకుండా ఉండడానికి ట్రై చేయండి. కాకపోతే ఏం చేస్తాం, దానికి బానిస అయిపోయినప్పుడు తప్పదనమాట. ఇలా అయితే తెచ్చుకొని తాగుతూ ఉంటాం, అదో ఎనర్జీ డ్రింక్ అంతే. అదేంటో తెలియదు కానీ హెల్తీగా ఉన్నప్పుడు మనం ఏమీ పాటించం అనమాట. కొద్దిగా జ్వరం కానీ ఏదైనా ఇబ్బంది కానీ వచ్చినప్పుడే హెల్త్ గురించి కేర్ తీసుకుంటాం. ఇది కూడా అలాంటిదే. సరే మొత్తానికి ఇదంతా అయిపోయిన తర్వాత మనం పార్సిల్ అయితే చేసామన్నమాట. అంటే మనం పంచలోహాలు అమ్ముతూ ఉంటాం కదా ఆఫీస్ నుంచి. సో వాటి ప్యాకింగ్ కూడా మనమే చేస్తుంటాం. ఎక్సలెంట్గా ఉంటుంది ప్యాకింగ్ అయితే మాత్రం. ఈ రోజుకి ఇది వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.